ఓకే. ఫస్ట్ మీట్‌లో ఏంటి ఆయన మిమ్మల్ని ఎలా అంటే మిమ్మల్ని కానీ, వినీత్‌ని కానీ ఎలా ఇంటర్వ్యూ చేశారు? ఏంటి? మా అవసరాలు ఏంటి ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకున్నారు. ఏంటి, ఎట్లా, మీకు ఏం కావాలి, ఏం చేయాలనుకుంటున్నారు, తర్వాత ఇలా చేస్తే బాగుంటుంది, ఈ రూట్లో ఈ విధంగా ఈ హైట్స్ వరకు మీరు రీచ్ అవుతారు, ఈ విధంగా మీరు వెళ్ళగలుగుతారు. ఆ ఓపెనింగ్ ఏదైతే కెరియర్ బిల్డింగ్ కౌన్సిలింగ్ ఏదైతుందో అది 100%గా రిసీవ్ చేసినట్టు ఫీలింగ్ వచ్చింది నాకు ఫస్ట్ డే రోజు చూసినప్పుడు. సో నేను మీకు ఇంకో 3-4 వాళ్ళ దగ్గర నుంచి అడగడం, ఇట్లా నా ఫ్రెండ్స్తో వాళ్ళ పిల్లల్ని గురించి వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళతో అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన దానికిను ఇక్కడ నేను సతీసారితో తెలుసుకున్న దానికి చాలా తేడా ఉంది. కన్సల్ట్ అయ్యారు అంతకుముందు ఎవరినైనా మీరు? కన్సల్టెన్సీ లేదు, అంటే నేను నా ఫ్రెండ్స్ ఎవరైతే కన్సల్ట్ అయ్యారో వాళ్ళ ద్వారా నేను వాళ్ళు ఫలానా దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళు లిస్ట్ ఇలా ఇచ్చారు. సో అసలు లిస్ట్ ఇవ్వటంలో కాలేజ్ పేర్లలోనే అక్కడ ఫస్ట్ పాయింట్లోనే తేడాలు ఉన్నాయి. సో ఈ అప్రోచ్ బహుశా కరెక్ట్ కాదేమో అని అనిపించింది మీకు. ఇంకెవరు సతీష్ గారు బెస్ట్ అని అనిపించింది. సతీష్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా మనకి ఇంకో ఆలోచన రాదు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా సెకండ్ థర్డ్ రాదు. ఆయన ప్రిపరేషన్ అంటే ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ అది దానికి మనం అంటే ఈ లెవెల్లో ఇంకెవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము.